అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేస్తున్నానండి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డు చేస్తున్నానండి. అదేంటి పూహా లడ్డు. అది కూడా బెల్లంతో చేస్తున్నాను. చాలా హెల్దీ అండి. మామూలు రోజుల్లో కూడా ఈ స్వీట్ని చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం. ప్యాన్లోకి 1 కప్పు అటుకులు తీసుకోవాలండి. మందపాటి అటుకులు తీసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అటుకులు అనేవి క్రిస్పీగా అవ్వాలండి. చేత్తో పట్టుకుని నలిపితే పొడి అవ్వాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా అవ్వాలి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకుని మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి. ఫైన్ పౌడర్గా చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక దీంట్లోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, బ్యాక్ సైడ్ బ్రౌన్ పార్ట్ తీసేసి చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఇలాగ పౌడర్ చేసుకోండి. ఎండు కొబ్బరి పొడి ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుందండి. ఈ ఎండు కొబ్బరి పొడిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద. చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు పక్కకు తీసుకుని ఉంచుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు యాడ్ చేసుకోవాలండి. జీడిపప్పు లైట్గా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నాక జీడిపప్పు కిస్మిస్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలాగ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేసి మన ఛానల్కి ఇంకా సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ బౌల్లోకి ఇంతకు వేయించుకున్న ఎండు కొబ్బరి ఉంది కదండి, అది జీడిపప్పు కిస్మిస్ వేయించిన నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలాగా బౌల్లోకి తీసుకున్నాక దీంట్లోకి ఇందాక మనం ఫైన్ పౌడర్గా చేసుకున్న పూహా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక దీంట్లోకి 1/2 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలండి. బెల్లం తురిమింది యాడ్ చేసుకోండి. తురమడం కష్టమైతే కనుక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా చేసుకోండి బెల్లాన్ని. లేకపోతే పప్పు గుత్తితో మెత్తగా కొట్టుకుని బెల్లాన్ని మెత్తగా చేసుకోండి. మన చేతితో నలిపితే మెత్తగా అయిపోవాలండి బెల్లం అనేది. ఇప్పుడు అటుకులు, బెల్లము, నెయ్యి, కొబ్బరి బాగా కలుపుకోవాలండి. ఇలాగ మెత్తగా కలుపుకున్న తర్వాత మనం బాల్స్ చేసుకోవాలి, లడ్డూస్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాగ లడ్డూస్ చేసుకోవాలి. మీకు లడ్డు చుట్టడానికి రాకపోతే అవసరం పడితేనే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ యాడ్ చేసుకుని రౌండ్ బాల్స్ కింద చేసుకోండి. బాగా వస్తాయండి, చాలా బాగుంటాయండి. చూసారా, మన లడ్డూస్ రెడీ అయిపోయినాయి. ఈ కృష్ణాష్టమికి కృష్ణుడికి ఇష్టమైన ఈ అటుకుల లడ్డూని నివేదించండి. ఈ అటుకుల లడ్డు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.